నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. గడిచిన దినాలు మాతోటి మమ్మల్ని కాపాడినందుకు నీకు వందనాలు. నేటి ఆదివారపు ఆరాధన సమయాన్ని మా జీవితాలకు ఇచ్చి, ఇదిగో నాయన నీ మందిరము అనబడేటటువంటి ప్రియ మా తండ్రి స్థానిక సంఘములో ఇటు రీతిగా మేమందరము కలిసి మిమ్మలను మహిమపరిచి అమూల్యమైనటువంటి వర్తమానానికి మేము సిద్ధంగా ఉన్నాం వినడానికి. ప్రభా, ఇదిగో నీ మాటలు పలుకుతూ ఉన్నటువంటి మాట్లాడుతూ ఉన్నటువంటి బలహీనుడనైన నన్ను బలపరిచి నీ చిత్త ప్రకారముగా వాడుకొనండి. వింటూ ఉన్నటువంటి నీ పిల్లలకు నాయన గ్రహించేటటువంటి జ్ఞానమును, వివేకమును అనుగ్రహించి సదాకాలము మీరు వారికి తోడయుండి నీ కాపుదల దయచేయమని, నీ భద్రతను అనుగ్రహించమని కోరుతూ ఇప్పుడు ఎల్లప్పుడూ తోడయుండమని మా ప్రభువును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని వలన దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆలోచన చేసుకోగలిగితే గడిచిన దినములో నిజమైనటువంటి స్నేహితుడు అనేటటువంటి ఒక చక్కటి అంశం మీద చాలా విషయాలు మనం మాట్లాడుకున్నాం. నిజమైనటువంటి స్నేహితుడు ఎలా ఉంటాడు, నిజమైనటువంటి స్నేహితుడికి ఉండవలసినటువంటి లక్షణాలు ఏమిటి, నేటి తరములో ఉన్నటువంటి మనకు స్నేహితులుగా ఉన్నటువంటి వారు ఎలా ఉన్నారు ఒకసారి పరిశీలించుకోమని ఒక చక్కటి విషయాలు మనము నేర్చుకున్నాం గత ఆదివారం. మరి ఈ దినాన్న ఒక చక్కటి విషయం ఏమిటి అని అంటే, ప్రాణము కాపాడినటువంటి స్నేహితుడు, ప్రాణము పెట్టిన స్నేహితుడు. ప్రాణాన్ని కాపాడినటువంటి స్నేహితుడు, ప్రాణం పెట్టిన స్నేహితుడు. స్నేహం అంటే ఇదేరా అనేటటువంటి మాట మనం విని ఉంటాం. స్నేహం మధ్య ఏం కలిగి ఉంటుంది అని అంటే ప్రేమ కలిగి ఉంటుంది. ప్రియమైన వారు, ఏదైనా ప్రేమే. తల్లి తండ్రి తనయుల మధ్య ఉండేది ప్రేమే. భార్య భర్తల మధ్య ఉన్నటువంటి బంధాన్ని నిరూపించేది ప్రేమే. అలాగే ఇద్దరు స్నేహితుల మీద మధ్య ఉండేది ప్రేమ. ఈ ప్రేమ జీవితాలను కాపాడేదిగా ఉంటుంది, బ్రతుకులను కాపాడేదిగా ఉంటుంది. కనుక పోయిన వారం స్నేహితులని పేరు పెట్టుకుని ఆ స్నేహితులని మీరు జాగ్రత్తగా ఆలోచన చేస్తే తమ ప్రాణాలను తీసినటువంటి వారి స్నేహితులను చూస్తున్నామని, ఇప్పటికీ చూస్తున్నామని మనం గత ఆదివారం మనం తెలుసుకున్నాం. అయితే ప్రాణము కాపాడినటువంటి స్నేహితులు ఎవరైనా ఉన్నారా? బహుశా సినిమాల్లో చూస్తుంటారు ప్రాణము కాపాడినటువంటి స్నేహితులు. దైవ గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో కూడా మనం చూసినట్లయితే ప్రాణము కాపాడినటువంటి స్నేహితుడు దైవ గ్రంథంలో మనకి కనపడుతూ ఉంటాడు. ప్రాణ స్నేహితులు అంటారు వీరిరువురిని కూడా. వారి పేర్లు ఏమిటి అని అంటే దావీదు, యోనాతాను. దావీదు యెషయా కుమారుడైతే యోనాతాను సౌలు కుమారుడు. ఏమంటే తెలుసా యవనస్తులకి? చెప్పాలి. బైబిల్లో ప్రాణ స్నేహితులు ఎవరు అని అడగగలిగితే, ఒకవేళ ప్రశ్నించుకోగలిగితే మీరు ఆన్సర్ చెప్పగలరా? చెప్పాలి. ఒకవేళ సినిమా హాల్లో మీరు చూడగలరేమో. ప్రాణ స్నేహితులు చెప్పరా అని అంటే నాగార్జున గారు ఏదేదో చెబుతూ ఉంటారు. దైవ గ్రంథంలో కూడా గొప్ప హీరోలు ఉన్నారు, గొప్ప ప్రాణ స్నేహితులు ఉన్నారు. గాఢంగా ద బెస్ట్ అండ్ బెస్ట్ ఫ్రెండ్స్. ఇప్పుడు వారిద్దరి యొక్క
హృదయాలు ఎలాంటివో, వారి మధ్య ఉన్నటువంటి స్నేహము ఎలాంటిదో, వారి మధ్య ఉన్నటువంటి ప్రేమ ఎలాంటిదో మనం చూద్దాం ప్రియమైన వాళ్ళారా. ఈ ప్రేమ కోసం లేకపోతే ఈ స్నేహం కోసం వేటిని వాళ్ళు కోల్పోయారో మనం చూద్దాం ప్రియమైన వాళ్ళారా. చరిత్రను మనం ఆలోచన చేయగలిగితే మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము జాగ్రత్తగా చూడండి. 18వ అధ్యాయము మొదటి వచనం నుంచి మనం చదువుదాం. దావీదు సౌలుతో మాట్లాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను. ఏమండి? సౌలుతో దావీదు సౌలుతో మాట్లాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయాను. ఏమండి? ఒకరు ఎలా ఉన్నారు, ఎలా కలిగి ఉన్నారు? కలిసినటువంటి హృదయం కలిగినటువంటి వారుగా ఉన్నారు. మీరు జాగ్రత్తగా ఈ విషయాలు ఆలోచన చేసినట్లయితే సౌలుతో దావీదు మాట్లాడుతున్నాడట ప్రియమైనటువంటి వాళ్ళారా. ఇంతకీ ఈ సౌలు ఎవరు అని మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు అభిషేకించినటువంటి ఇశ్రాయేలీలకు రాజు, చక్రవర్తి రాజు, ఇశ్రాయేలీలకు రాజు. అలాంటి మహారాజు మీదకి, ఆ మహారాజు పరిపాలిస్తున్నటువంటి ఇశ్రాయేలీల మీదకి ఫిలిస్తీన్లు దండెత్తి వచ్చారు. ఫిలిస్తీన్లు దండెత్తి వచ్చిన తర్వాత ఆ ఫిలిస్తీన్లకి బలశూరుడైనటువంటి గొల్యాతు అనేటటువంటి వ్యక్తి ఏమండి ఆ సవాలు విసిరాడు. ఇశ్రాయేలీల్లో ఎవరైనా సరే నన్ను ఓడించగలిగితే ఇదిగో ఫిలిస్తీన్ల రాజ్యమునంతటినీ కూడా ఇచ్చేస్తాను అని చెప్పి ఇశ్రాయేలీల్లో మగాడు ఎవరైనా ఉన్నారా అని అడిగినప్పుడు రాజే భయపడ్డాడు. ఎవరు? సౌలే భయపడ్డాడు. అలా సౌలు భయపడినటువంటి తరుణంలో ఇశ్రాయేలీలందరూ కూడా భయపడుతున్నటువంటి సమయంలో ఇదిగో దావీదు గారు ముందుకొచ్చాడు. బాలుడు అని ఉంటుంది, వాస్తవానికి బాలుడు కాదు. ఏమండి? యవనుడు అని ఉంటుంది ప్రియమైన వాళ్ళ. ఏమంటే అర్థమవుతుందా? వాస్తవానికి బాలుడు అని చాలామంది అంటే సండే స్కూల్ కథలో మనం వింటూ ఉంటాం. ఏమండి? సండే స్కూల్ పిల్లలు నిజంగా దావీదు ఆనాటికి బాలుడైతే సౌలు యొక్క వస్త్రాలు ఇతనికి సరిపోతాయా? మాట్లాడాలి. సరిపోవండి. నిజమేండి, అది సరిపోవు. కనుక యవనస్తుడిని కూడా బాలుడు అనేటటువంటి సందర్భాలు కూడా ఉంటాయి ప్రియమైనటువంటి వాళ్ళారా. అప్పుడప్పుడు యవనస్తుడు మీసాలు వచ్చేసినా సరే తండ్రికి ఎలా కనపడతాడు అని అంటే చిన్నపిల్లోడు. తాతయ్య నానమ్మకి ఎలా కనపడుతూ ఉంటారంటే చిన్నపిల్లోడు అంటూ ఉంటారు. అలాగే మీరు జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే దావీదు ముందుకొచ్చి ఇదిగో 6 మూరల జానడు ఆకారము కలిగినటువంటి ఆ గొల్యాతుని ఏం చేస్తాడు అని అంటే హతమారుస్తాడు. దావీదు దేవుని ఎడల భయభక్తులు కలిగినటువంటి వాడు. అతనికి జయానికి కారణం ఎవరు అని అంటే దేవుడే. అతనికి జయమునకు కారణము ఎవరు అని అంటే దేవుడే కారణం. కనుక అతనికి బలముకి కారణం ఎవరు అని అంటే దేవుడే కారణం ప్రియమైనటువంటి వాళ్ళ. కనుక దేవుడిచ్చినటువంటి బలముతో దేవుడు అతనికి తోడై ఉన్నాడు గనక గొల్యాతంతటి ఆ దుష్టుణ్ణి పరాక్రమశాలి అయినటువంటి వాడిని జయించాడు, చంపాడు. అలా చంపిన తర్వాత ఇదిగో తన తల నరికి సౌలు దగ్గరికి తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత
ఇదిగో సౌలుతో మాట్లాడుతున్నాడు, ఇంతకీ నీ విజయం వెనక కారణం ఏంటయ్యా? ఏమండి, ఇంతగా దడదల్లాడుతున్నటువంటి ఇశ్రాయేలీలు జనులందరూ కూడా అతన్ని చూసి దడక్కిపోతూ ఉన్నారు, భయపడుతున్నారు. నువ్వైతే ఈ గొప్ప కార్యక్రమం ఎలా చేశావు అని అంటే దావీదు సౌలుతో మాట్లాడుతున్నాడు. అలా మాట్లాడుతూ ఉంటే ప్రక్కన ఎవరున్నారు అని అంటే సౌలు కుమారుడైనటువంటి యోనాతాను ఉన్నాడు. ఈ యోనాతాను అంతా పరిశీలిస్తున్నాడు. మాట తీరు, దేవుడు అతనికి తోడైండుట, అతని ప్రవర్తన, అతని బలము, అతని ధైర్యము, ఇవన్నీ పరిశీలిస్తున్నాడు. ఒక వ్యక్తిని స్నేహితుడిగా చేసుకోవాలంటే అంతటినీ పరిశీలించాలండి. ఏమండి, అర్థమైందా? మరి మీరు కానీ నేను కానీ దేన్ని పరిశీలన చేసి స్నేహితుడిగా మనం ఒప్పుకుంటాం? ఆలోచన చేయండి, చెప్పాలి. అందాన్ని బట్ట, వేసుకున్నటువంటి దుస్తులను బట్ట, వస్త్రాలను బట్ట, ధరించినటువంటి బంగారము యొక్క వస్తువులను బట్ట, ఏమండి, లేదా ఖరీదైనటువంటి వస్త్రాలను బట్ట, ధనాన్ని బట్ట కాదండి. హృదయాన్ని బట్టి, ప్రవర్తనను బట్టి, మాటలను బట్టి, పలుకుతున్నటువంటి మంచి మాటలను బట్టి మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇవన్నీ పరిశీలిస్తూ ఉన్నాడు ఎవరు అని అంటే యోనాతాను. ఇదిగో దేవుడి తనకి తోడై ఉన్నాడు గనక, ఇతడు దేవుని భక్తుడు గనక ఖచ్చితంగా ఇతనితో స్నేహం చేస్తే వీడు మంచివాడు గనక ఇదిగో నేను కూడా మంచివాడిగా ఈ లోకంలో జీవిస్తాను. దావీదు ద్వారా నేర్చుకోవలసినటువంటి సంగతులు ఎన్నో ఉన్నాయి అని వెంటనే ఏం జరిగిందో చూడండి. అక్కడ యోనాతాను దావీదుతో నిబంధన చేసుకొనెను, మరియు యోనాతాను తన దుప్పటిని, తన కత్తిని, తన విల్లును, నడికట్టును తీర్చి దావీదునకిచ్చాను. ఇంతకీ దావీదు ఎలా వచ్చాడు? అని అంటే గొర్రెలను కాసుకునేటటువంటి వస్త్రాలను ధరించి వచ్చాడు. సింపుల్గా వచ్చాడు. అతని చేతిలో ఉన్నటువంటి ఆయుధం ఏమిటి అని అంటే ఓన్లీ ఒడిసెల మాత్రమే. అలాంటి వాడు ఇంటికి వచ్చిన తర్వాత యోనాతాను లేకపోతే సౌలు ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత మొత్తం ఇతనికి ఉన్నటువంటి అన్నీ కూడా అతనికి ఇచ్చాడు. ఇవ్వడమే కాదు, తర్వాత ఏం జరిగిందో చూడండి. దావీదు సౌలు తనను పంపిన చోటికెళ్ళను పోయి సుబుద్ధి కలిగి పని చేసుకొనుచూ వచ్చెను గనుక సౌలు యోధుల మీద అతనిని నియమించెను. ఏమంటే అతనిని నియమించెను. ఎందుకు నియమించాడు యోధుల మీద? యోధులంటే బలవంతుల మీద దావీదుని నియమించాడట. ఎవరుగా? నాయకుడుగా. ఎవరు? సౌలు రాజు యోధుడుగా నియమించాడట. దేన్ని బట్టి నియమించాడు అనంటే అతనికి ఉన్నటువంటి సుబుద్ధిని బట్టి. సుబుద్ధి అంటే మంచి బుద్ధి. మంచి బుద్ధి కలిగి ఉన్నటువంటి వాడు గనక ఇదిగో యోధులందరి మీద నేను నాయకుడిగా చేస్తే నా రాజ్యం బాగుంటుంది అని అనుకున్నాడు. నా కుటుంబం బాగుంటుంది అనుకున్నాడు. ప్రియమైనటువంటి దేవుని వారలారా, అలా ఎప్పుడైతే నాయకుడుగా దావీదును ఎన్నుకున్నాడో కొద్ది కాలానికి మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే సౌలులో హృదయము మారిపోయింది. అలా మారిపోద్దా? సౌలు హృదయము మారిపోయింది. దావీదుకి వ్యతిరేకంగా మారిపోయాడు. ఎందుకు మారిపోయాడు అని అంటే సౌలులో ఉన్నటువంటి అసూయ. ఇంతకీ అసూయ ఎందుకు వచ్చింది?
ఈయనే కదా యోధులందరి మీద నాయకుడిగా చేశాడు, గొప్పవాడిగా చేశాడు. తన కుమారుడేమో వస్త్రాలు ఇచ్చాడు. ఈలోగల మారిపోయింది ఏమిటి అని అంటే ఏమీ లేదు, మనుషులు ఇతనిని ఎక్కువ చేస్తున్నారు. ఏమండి, సౌలు ఎవరిని చంపాడు? గొల్యాతును చంపాడు గనక దావీదుకి 10,000 కొలిదియు, సౌలుకి 1,000 కొలిదియు, దావీదుకు 10,000 కొలిదియు శత్రువులను హతమార్చారు అని ప్రజలు చెప్పుకుంటున్నారు. అంటే సౌలు కంటే దావీదు గొప్ప యుద్ధం చేశాడు, ఎక్కువ మందిని హతమార్చాడు అని ఎప్పుడైతే దావీదుకి జైజేలు కొట్టారో, వాస్తవమేనా అది? అవాస్తవమా? మాట్లాడరండి. ఇప్పుడు 10th క్లాస్ చదివేటటువంటి పిల్లలు ఉన్నారు, చదువుకుంటున్నటువంటి బిడ్డలు ఉన్నారు. ఎంతమంది ఉంటారంటే ఒక 50 మంది ఉండొచ్చు, ఒక 20 మంది ఉండొచ్చు. ఇదిగో అతనికంటే ఇతడే బాగా చదివాడు అని అన్నారనుకోండి, ఆ చదువుకున్నటువంటి వ్యక్తిని చూసి ఇప్పుడు అసూయ పెంచుకోవాలా లేక ఏం చేయాలి చెప్పాలి? ఫస్ట్ మార్కులు సంపాదించుకున్న వాడికి ఫస్ట్ మార్కులు అంటారు. ఏమండి, 100కి 70, లేకపోతే 100కి 100 సంపాదించాడు, లేదా 100కి 10 సంపాదించాడు, 100కి 20 సంపాదించాడు, ఇతడు బాగా చదువుతున్నాడు అన్నాడు అనుకోండి, పక్కవాడికి అసూయ ఎందుకు? మంచి పని చేసే కొలది ప్రియమైనటువంటి వారులారా శత్రువులు ఎక్కువ అవుతూ ఉంటారు. మంచివాడని మనుషుల్లో అనిపించుకోవడం కూడా ఒక శాపంగానే ఉంది లోకంలో. అంతేనా? మాట్లాడరండి. ఒక శాపముగా ఉన్నట్టుగానే అనిపిస్తూ ఉంది. ఇదేంటి, వాణ్ణి ఎందుకు మంచివాడు అంటున్నారు? దేవుని చేత ఆశీర్వాదం పొందే కొలది కూడా శత్రువులు ఎక్కువ అవుతూనే ఉంటారు. అవునా కదా? ఖచ్చితంగా చూడండి ఏం జరుగుతుందో. 8వ వచనం, ఆ మాటలు సౌలునకు ఇంపుగా ఉండనందున అతడు బహు కోపము తెచ్చుకొని వారు దావీదునకు 10,000 కొలదియు అనియు నాకు 1,000 కొలదియు అనియు స్తుతులు పాడిరి. మరి ఏమి అతడు తీసుకొనగలడు అనుకొనెను. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విసపు చూపు నిలిపెను. ఏం చూస్తున్నాడట? విసపు చూపు నిలిపెను అంటే ఒక కంట కనపెడుతూ ఉన్నాడనమాట. పైకి మాట్లాడుతూనే ఉన్నాడు, కానీ హృదయంలో ఏం పెంచుకుంటున్నాడు అని అంటే ద్వేషం పెంచుకుంటున్నాడు. ప్రియమైన వాళ్ళ, ద్వేషం పెంచుకుంటున్నాడు. ఇంకా మనం చూసినట్లయితే 14వ వచనం, మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. దావీదు మిగుల సుబుద్ధి గలవాడై ప్రవర్తించుట సౌలు చూచి మరి అధికముగా అతనికి భయపడెను. దేని గురించి భయపడుతున్నాడు? సౌలుకి భయం ఎందుకు? ఏమంటే సౌలుకి భయం ఎందుకు? సౌలుకి ఎందుకు భయం పుట్టింది చెప్పండి? అది దావీదుకి మంచితనం ఎక్కువయ్యే కొలది కూడా దేవుడు అతనికి తోడై ఉంటున్నాడు గనక, అన్ని విషయములలోనూ దేవుడు అతనికి తోడై ఉంటున్నాడు గనక, ఏమండి అతని ప్రవర్తన మంచిగా ఉంటుంది గనక దావీదులలో గుబులు పుట్టింది. ప్రియమైన వారులారా, సౌలులో క్షమించండి, సౌలుకి భయం పుట్టింది. ఎప్పుడైతే భయం పుట్టిందో మీరు జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే, ఇంకా మనం చదువుదామండి ముందుకి. ఇశ్రాయేలు వారితోను
వచ్చి వచ్చుచు పోవుచుండుట చూచి వారు అతన్ని ప్రేమింపగా సౌలు నా చెయ్యి వాని మీద పడకూడదు, ఫిలిస్తీయుల చెయ్యి వాని మీద పడునుగాక అనుకొని, ఏమండి ఏమనుకున్నాడు అని అంటే, మీరు జాగ్రత్తగా ఈ విషయాలు ఆలోచన చేస్తే, మనుషులు ప్రేమిస్తూ ఉన్నారట, జనులు అతనిని ప్రేమిస్తూ ఉన్నారా? మరి ఎక్కువగా దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు, మనుషులు కూడా ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, కుటుంబ సభ్యులు కూడా ప్రేమిస్తూ ఉన్నారు. కుటుంబ సభ్యులు కూడా ప్రేమిస్తున్నారు. ఎవరు కుటుంబ సభ్యులు? సౌలు యొక్క కుటుంబ సభ్యులు. అందులో కొడుకు ప్రేమిస్తున్నాడు యోనాతాను, కుమార్తె కూడా ప్రేమిస్తుంది. ఎవరు? మేకాలు. ఏమండి మేకాలు మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే, ఇతనులో అసూయ పెరిగే కొలిది దావీదుకి ప్రేమికులు ఎక్కువ అవుతూ ఉన్నారు, స్నేహితులు ఎక్కువ అవుతూ ఉన్నారు. ఇది ఎక్కడ విడ్డూరం అండి? ఇది ఎక్కడ విడ్డూరం? ఏమండి రాజేమో, మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే, రాజులో అసూయ పెరిగే కొలిది ఇతనికి ఏమండి ప్రేమించేవారు, ఇతని స్నేహాన్ని కోరుకునేటటువంటి వారు కూడా ఎక్కువగా కనపడుతున్నారు. అలాంటి సమయంలో సౌలు ఏ తీర్మానం తీసుకున్నాడంటే, ఇదిగో నా చేతికి మంటట్టుకోకూడదు, నా చేతికి మంటట్టుకోకూడదు, ఇదిగో ఫిలిస్తీయులే వారు చంపేసేలాగా ఇతన్ని ఫిలిస్తీయులకి చేతికి అప్పగించాలి, వాళ్ళే చంపేయాలి, వాళ్ళే అంటే ఒక మాటలో చూసినట్లయితే దావీదు నాశనము అయిపోవాలి, దావీదు నాశనం అయిపోవాలి, దావీదుని ఎలాగైనా చంపేయాలి అని అనుకున్నాడు. 2-3 సార్లు కుట్ర పన్నాడు కూడా, 2 సార్లు. ఒకసారి దేవునికి స్తుతి చేస్తూ ఉన్నప్పుడు, పాటలు పాడుతూ ఉన్నప్పుడు, ఒక గదిలో ఉండి పాటలు పాడుతూ ఉన్నప్పుడు, ఏమండి మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే ఒక ఈటెను విసిరాడట. ఎవరి మీద? దావీదు మీద ఈటెను విసిరాడట. అయినా దేవుడు ఆ ప్రమాదము నుండి దావీదుని తప్పించాడు. ఇక మనం చూసినట్లయితే 28వ వచనాన్ని మనం చూద్దాం. యెహోవా దావీదునకు తోడుగా ఉండుటయు, తన కుమార్తె అయిన మేకాలు అతన్ని ప్రేమించుటయు సౌలు చూచి దావీదునకు మరి ఎక్కువగా భయపడి ఎల్లప్పుడూ దావీదు మీద విరోధముగా ఉండెను. దావీదు మీద విరోధముగా ఉండెను. ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఆలోచన చేస్తే, దావీదుని మేకాలు ప్రేమిస్తుందట, అంటే కుమార్తె, చిన్న కుమార్తె. ఈ మేకాలు ప్రేమించడం వల్ల ఇంకా ఏమైంది దావీదు మీద? ఇతనికి భయము, కోపము, భయము, కోపము. కనుక మరీ ఎక్కువగా భయపడి దావీదుకి విరోధముగా ఉన్నాడు సౌలు. దావీదుకి విరోధముగా ఉన్నాడు సౌలు. మీరు జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈ విషయాలు మనం ఇంకా ముందుకు వెళ్తే చాలా చక్కటి విషయాలు మనకి కనపడుతూ ఉంటాయి. ఇలా మనం చదువుకుని వెళ్ళినట్లయితే 20వ అధ్యాయానికి వచ్చేయండి. ఒకసారి సౌలు గారికి అల్లుడయ్యాడు. ఎవరో? దావీదు గారు. ఎందుకంటే అదంతా చెప్పడానికి సమయం సరిపోదు. అల్లుడైతే భోజనం సిద్ధపరిచాడు. ఎవరికి? కుటుంబ భోజనం. అంటే అందరూ కూడా కలిసి భోంచేద్దాము అని అనుకున్నారు. ఒక పండగ వచ్చింది, ఆ విందు చేయాలని అనుకున్నాడు. ఆ విందు చేయడానికి అందరినీ కూర్చోబెట్టాడు. పెద్ద కుమార్తెను, అల్లుణ్ణి, పెద్ద అల్లుణ్ణి, కొడుకుని, భార్యని, అలాగే మేకాలు, దావీదు అందరూ వచ్చి భోజనం చేయాలి. అయితే దావీదుకు తెలుసు, ఎందుకంటే యోనాతాను ద్వారా దావీదుకు తెలుసు, సమాచారం తెలిసిపోయింది. ఏంటంటే ఇదిగో
మా నాన్న నిన్ను చంపాలని చూస్తున్నాడు అని యోనాతానే చెప్పేశాడు. ఎందుకు చంపుతున్నాడు, ఎందుకు చంపాలనుకుంటున్నాడు అని యోనాతాన్ని అడిగితే యోనాతాన్ అన్నాడు, ఏమీ లేదు, మా నాన్నకి ఏం పెరిగిపోయింది అని అంటే అసూయ, నీ మీద అసూయ పెరిగిపోయింది, ద్వేషం పెరిగింది. ఎందుకంటే మనుషులందరూ కూడా నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నారు, నిన్ను ఎక్కువగా పొగుడుతున్నాడు. అది నచ్చలేదు. చూస్తే ఏముండదు ప్రియమైనటువంటి వాళ్ళ, ఈరోజు నరహత్యలకి కానీ ఒకరినొకరు చంపుకోవడం, ఒకరినొకరు విరోధ భావాలు కలిగి ఉండడం కారణం ఏంటంటే పెద్దగా కారణాలు ఏముండవు. ఒకరి సొత్తు ఒకలేమి అపహరించేటటువంటి పనులు ఏముండవు, అంతేనా? ఒకరు ఎదురుగుండా మరొకరిని పొగడకూడదు. ఇది ప్రమాదమే. ఏమంటే అందుకే మంచోడు ఎక్కువ కాలం బతకడట. ఎందుకంటే విరోధులు ఎక్కువగా ఉంటారు. ఇతన్ని ఎందుకు పొగుడుతున్నారు? కనుక మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే విందు సిద్ధపరిచాడు. విందు సిద్ధపరిచిన తర్వాత అందరూ కూర్చున్నాడు. కొడుకు, తండ్రి, సౌలు గారు, యోనాతాను గారు, కుటుంబ సభ్యులందరూ కూడా కూర్చున్న తర్వాత అప్పుడు నాన్నతో మాట్లాడుతున్నాడు యోనాతాను మాట్లాడుతున్నాడు. అది కూడా మనం చదువుదాం. చూడండి 20వ అధ్యాయము 29వ వచనం. దయచేసి నన్ను పోనిమ్ము, పట్టణమందు మా ఇంటి వారు బలి అర్పింపబోచున్నారు, నీవును రావాలనని నా సహోదరుడు నాకు ఆజ్ఞాపించెను గనుక నీ దృష్టికి నేను దయ పొందిన వాడనైతే నేను వెళ్ళి నా సహోదరులను దర్శించున్నట్లుగా నాకు సెలవిమ్మని బ్రతిమాలుకొని నా యొద్ద సెలవు తీసుకునేను. అందునిమిత్తమే అతడు రాజు భోజనపు బల్ల యొద్దకు రాలేదని సౌలుతో యోనాతాను చెప్తున్నాడు. ఏంటి అందరూ వచ్చారు, మీ బావేడి అన్నాడు. యోనాతానుతో సౌలు, మీ బావేడి, అందరూ వచ్చారు, దావీదేడి అని అడిగాడు. నాయనా మరి కొంచెం పని ఉందట వాళ్ళ ఇంటి దగ్గర, కొంచెం అర్జెంట్ పని ఉందంట, అందుకని రాలేకపోయాడు, ఏమనుకోవద్దన్నాడు అని యోనాతాను దానికి సంజయ్ ఇచ్చి సర్ది చెప్పాడు. సర్ది చెప్పిన తర్వాత ఏం జరిగిందో చూడండి. సౌలు యోనాతాను మీద బహుగా కోపపడి అగడుగొట్టు దాని కొడక నీకును నీ తల్లి మానమునకును సిగ్గు కలుగునట్టుగా నీవు యెష్షయి కుమారుణ్ణి స్వీకరించిన సంగతి నాకు తెలిసినది కదా. ఓరు నాయనా, నీ యొక్క ఆలోచన అంతా కూడా తెలుసు, నువ్వేం చేసావో కూడా నాకు తెలుసు. నాన్న ఎందుకు అనవసరంగా దావీదుని నువ్వు చంపాలనుకుంటున్నావు? అతడు యోనాతాను అతడు ఎందుకు మరణశిక్ష నొందవలెను? అతడు ఏమి చేసినని సౌలును అడగగా సౌలు అతన్ని పొడవలనని. అబ్బా, చూసారా ఏం జరుగుతుందో? చూసారా సిచ్యువేషను? నాన్న ఎందుకు నాన్న, అతను మంచివాడు కదా, సుబుద్ధి కలిగినటువంటి వాడు కదా, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు కదా, మన కుటుంబాన్ని రక్షించాడు కదా, నిన్ను రక్షించాడు కదా, మన రాజ్యాన్ని రక్షించాడు కదా, మన ప్రజలందరినీ కూడా రక్షించాడు కదా. ఈరోజు ఇశ్రాయేలు అనగా మన రాజ్యం క్షేమంగా ఉన్నది అని అంటే దానికి కారణం ఎవరు? దావీదే కదా. నాన్న ఎందుకు నువ్వు చంపాలనుకుంటున్నావు, ఎందుకు చంపాలనుకుంటున్నావు అని అంటే ఏమంటే ఏ తిట్టాడు చూడండి. అగడ గొట్టుదానా, ఇది ఎబ్రీ భాషలో సామెత అండి. అంటే తిట్టు, మనకి తిట్టు ఉంటాయి కదా, తెలుగు వాళ్ళు కూడా చెప్పాలి. అసలు వాళ్ళని తిట్టరు ఏమంటే, అసలు వాళ్ళని తిట్టరు. ఎవరిని తిడతారు? ఇద్దరికి వైరం కలిగింది అనుకోండి, దెబ్బలాట కలిగింది అనుకోండి, ఎవరిని తిడతారు? అమ్మనో వాళ్ళ నాన్నో తిడతారు. అలాగే ఇప్పుడు ఎవరిని తిడుతున్నాడు?
ఆ? ఇతకి ఏమవుద్ది తల్లి? భార్య అవుద్ది, భార్య అవుద్ది. నీ అమ్మ అంటారు కదా, అనకూడదు అనుకోండి. కనుక ఇప్పుడు ఎవరిని తిడుతున్నాడు? భార్యనే తిడుతున్నాడు. అగడగొట్టుదానా, ఆ గర్భాన పుట్టినటువంటి వాడా, నీ తల్లి. చూడండి, సౌలు యోనాతాను మీద బహుగా కోపపడి అగడగొట్టు దాని కొడుక, నీకును నీ తల్లి మానమునకు సిగ్గు కలుగునట్లుగా. ఏంట్రా నువ్వు మన కుటుంబాన్ని అవమానిస్తున్నావు, నీ తల్లిని అవమానించేటటువంటి పని చేస్తున్నావు. ఏమన్నా అవమానించాడా? మా ఆలోచనలు ఎలా ఉన్నాయి? నీ ఆలోచన ఏమి మన పగవాడిని రక్షించేటట్టుగా ఉన్నాయేంటి? వాస్తవానికి యోనాతాను ఎవరి పక్షంగా వెళ్ళిపోవాలి? చెప్పాలి, ఎవరి పక్షంగా వెళ్ళిపోవాలండి? ఏమండి వింటున్నారా? అర్థమవుతుందా నేను చెప్పేది మీకు? ఎవరి పక్షంగా వెళ్ళిపోవాలి? తండ్రి పక్షంగా వెళ్ళిపోవాలి. కానీ తండ్రి యొక్క తీరు, తండ్రి యొక్క ఆలోచనలు బాగోలేదు. తండ్రి యొక్క ఆలోచనలు బాగలేదు. తన ప్రవర్తన బాగోలేదు. నరహత్య చేయాలన్నటువంటి ఆలోచనలు, ఒక మంచి వాడిని, మంచి పని చేసేటటువంటి వాడిని అడ్డుకోవాలన్నటువంటి ఆలోచనలు కలిగి ఉన్నాడు. కనుక యోనాతాను ఎంత మంచి హృదయం కలిగినటువంటి వాడో చూడండి. పైగా అంత మాత్రమే ఆగిపోయాడో సౌలు? కొడుకు మీద తిట్టడమే కాదండి, ఈటని ఏం చేశాడట? విసిరాడట. ప్రియమైనటువంటి వాళ్ళ విసిరాడట. కనుక యోనాతాను కుటుంబంలో ఎన్ని కలహాలు వచ్చినాయో చూడండి, ఎన్ని ఇబ్బందులు వచ్చినాయో, సమస్యలు వచ్చినాయో. ఒక మంచి స్నేహితుడిని కలిగి ఉండడం వలన. అవునా? ఒక మంచివాడితో స్నేహం చేయటం వలన ఎంతటి సమస్యలను ఎదుర్కొన్నాడో. మన స్నేహాలు మంచిని కాపాడేట్టుగా ఉండాలండి. మన స్నేహాలు సొసైటీని రక్షించేదిగా ఉండాలి. మన సొసైటీని, ఇదిగో మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే, కుటుంబాలను రక్షించేదిగా ఉండాలి. అలాంటి స్నేహాలను కలిగి ఉండాలి ప్రియమైనటువంటి వాళ్ళారా. అలాంటి స్నేహాలను కలిగి ఉండాలి. కనుక నువ్వు వస్తే చంపేస్తాడు. మా నాన్న నిన్ను చంపేస్తాడు, కనుక నువ్వు రావద్దు అని ముందుగానే యోనాతానికి చెప్పాడు. ఇదిగో తండ్రికి చెప్పేటట్లుగా తండ్రికి చెప్పాడు. ఇంకా మనం ముందుకి చదువుదామండి. అత్యాగ్రహుడై బల్ల యొద్ద నుండి లేచి తన తండ్రి దావీదును అవమానపరిచినందున అతని నిమిత్తము దుఃఖాక్రాంతుడై అమావాస్య పోయిన మరునాడు భోజనము చేయకుండెను. ఉదయమున యోనాతాను దావీదుతో నిర్ణయం చేసుకున్న వేళలో ఒకని పనివాన్ని పిలుచుకొని పొలములోనికి పోయెను. నీవు పరిగెత్తుకుని పోయి నేను వేయు బాణములను 42వ వచనం చదవమ్మా. అంతటా యోనాతాను యెహోవా నీకును నాకును మధ్యను 41 చూడమ్మా. వారు వెళ్ళిపోయిన వెంటనే దావీదు దక్షిణపు దిక్కు నుండి బయటికి వచ్చి 3 మార్లు సాష్టాంగ నమస్కారము చేసిన తరువాత వారు ఒకరినొకరు ముద్దు పెట్టుకొనుచు ఏడ్చుచుండిరి. గుహలో దాక్కున్నాడు దావీదు. దాక్కున్న తర్వాత వీళ్ళు ఒక ఒప్పందం చేసుకున్నారు. ఇది ఒక పనివాడిని నేను తీసుకొస్తాను, వాడు ఈట విసురుతాడు. ఈట విసిరిన తర్వాత ఇదిగో ఆ ఈట విసిరిన తర్వాత నువ్వు బయటికి రావాలి, అప్పుడు బయటికి రావాలి, అప్పటి వరకు బయటికి రావడానికి వీలు లేదు. ఒక స్నేహితుడిని దాచాడండి, ఒక స్నేహితుడిని కాపాడాడండి. ఎవరు అని అంటే యోనాతాను. ఏ స్నేహితుడు? చెడ్డ స్నేహితుడా? ఒక దొంగని కాపాడా?
అంటే మనం ఉంటామండి, ఎవరిని కాపాడుతాం? ఎవరిని కాపాడుతాం? దొంగోడిని కాపాడుతాం, దుష్టుని కాపాడుతాం, త్రాగుబోతుని కాపాడుతాం. అండి మాట్లాడరే అంటే మన ఆలోచనలు ఎలా ఉంటాయి, మన మాటలు ఎలా ఉంటాయి చెప్పండి. రా వాడు తాగేక్కడ, అబ్బాబే లేదండి వాడు అసలు తాగలేదండి. అండ్ వాడు దొంగతనం చేసిన వీడేనా, ఎందుకు చేశాడు వాడు? అయినా సరే పక్కన అడుగుతుంటారు, పక్క స్నేహితుడిని అడుగుతుంటారు, ఆవిడ వీడైనా చేస్తా, అబ్బాబే లేదండి. ప్రియమైనటువంటి దేవుని వాళ్ళరా, దావీదును కాపాడడానికి కారణం ఏమిటి అని అంటే, మీరు జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇలాంటి నాయన దాన్ని ఏమంటారు ఏమండి, విపరీతమైనటువంటి క్లిష్ట పరిస్థితిని ఎదుర్కోవలసినటువంటి అవసరత వచ్చింది ఒక మంచి స్నేహితుడిని కాపాడడానికి. యోనాతాన్ ఎప్పుడైతే బయటకు వచ్చాడో ఇద్దరు కూడా ఏమండి సాష్టాంగ నమస్కారము చేశాడు. ఎవరికి? యోనాతానికి, దావీదు. చేసిన వెంటనే ఒకరినొకరు కౌగిలించుకుని ఏం పెట్టుకుని ముద్దు పెట్టుకుని ఏమండి ఎలుగెత్తి ఏడ్చారట. ఎలుగెత్తి ఏడ్చారట. ఏంట్రా మన జీవితంలో ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయేంటి అంటే బాధే కదా. ఇలాంటి పరిస్థితులు మనకే రావాలా? మీ నాన్న నాకు శత్రువు అవ్వాలా? నువ్వు నాకు మిత్రుడువా? మీ నాన్న అర్థం చేసుకోలేదు, కానీ నువ్వైనా నన్ను అర్థం చేసుకున్నావు. నువ్వైనా నన్ను అర్థం చేసుకున్నావు. అసలు మీ నాన్న అర్థం చేసుకోవాలి నన్ను, అవునా? మాట్లాడరంటే మీ నాన్న అర్థం చేసుకోవాలి, కానీ అతడు కొడుకుగా పుట్టినటువంటి నీవు ఇదిగో మీ నాన్న లక్షణాలు రాలా. ఏవచ్చని అర్థం చేసుకునేటటువంటి మనసు కలిగి ఉన్నావని ఎలుగెత్తి ఏడ్చాడట, బిగ్గరగా ఏడ్చాడట దావీదు. ప్రియమైనటువంటి వాళ్ళ చూసారా, ఒక మంచి స్నేహితుడిని కాపాడాడు, ప్రాణాన్ని కాపాడాడు. ఎవరు అని అంటే యోనాతాన్. ప్రాణము కాపాడినటువంటి స్నేహితుడు యోనాతాన్. దావీదు ప్రాణాన్ని కాపాడినటువంటి స్నేహితుడు యోనాతాను. ప్రియమైనటువంటి దేవుని వాళ్ళరా, మరి ప్రాణం పెట్టినటువంటి స్నేహితుడు, ప్రాణం పెట్టినటువంటి స్నేహితుడు ప్రభువైన యేసుక్రీస్తు. ఈయన ఎక్కడి నుంచి వచ్చాడు? యోనాతాను ఒక ధనవంతుని కుటుంబంలో నుంచి వస్తే ప్రభువైన యేసుక్రీస్తు ఎక్కడి నుంచి వచ్చాడో తెలుసా? పరలోకము నుండి దిగి వచ్చాడు. పరలోకము నుండి ఈ లోకానికి దిగి వచ్చాడు. ఈ లోకానికి దిగి వచ్చాడు. మరి జాగ్రత్తగా ఆలోచిస్తే ఎందుకు దిగి వచ్చాడో తెలుసా? యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూడగలిగితే, 3వ అధ్యాయము 16వ వచనం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు రైట్ ఆయనను అనుగ్రహించాను. ఇంతకీ యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడో తెలుసా? ఈ లోకమును ప్రేమించాడు గనక. లోకాన్ని ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడు అని అంటే ఎంతో ప్రేమించాడు. పంపిన ఆయన ప్రేమించాడు. పాత నిబంధనలు అయితే సౌలు ప్రేమించలేదు, కానీ యోనాతాను ప్రేమించాడు. ఇప్పుడు ఇద్దరు ప్రేమిస్తున్నారు. ఒకటి పరలోకమందున్నటువంటి తండ్రి, 2 ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ఈ లోకాన్ని ప్రేమించాడు. దావీదుకున్నటువంటి అర్హతలు లేకపోయినప్పటికీ కూడా ఇదిగో మనలను దేవుడు ప్రేమించాడు. ప్రియమైన వాళ్ళారా, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం, మీ అపరాధముల చేతను
పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో బ్రతికించెను. క్రీస్తుతో కూడా బ్రతికించెను. 4వ వచనం చూడండి. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత సచ్చిన వారమై ఉన్నప్పుడు సహితము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా ఏం చేశాడు? బ్రతికించెను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. దావీదుకు ఉన్నటువంటి లక్షణాలు మనకి లేకపోయినప్పటికీ కూడా అపరాధముల చేత పాపముల చేత మనము చచ్చిన వారమై ఉన్నప్పటికీ కూడా ఏమండి మనకు స్నేహితుడుగా ఉండడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఒప్పుకున్నాడు. అంతగా మనల్ని ప్రేమించాడు. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక చూద్దామండి. 2వ అధ్యాయం 5వ వచనం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ ఒక నిమిషం అంటే కూర్చొని చెప్తాను. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకుని తన్ను తానే ఏం చేసుకున్నాడట? అంత ప్రేమ అండి మహానుభావుడిది. ఏమండి మన ప్రాణ స్నేహితుని యొక్క ప్రేమ ఎలాంటిదో చూడండి. ఆ లోకాన్ని విడిచిపెట్టి వచ్చాడట, పరలోకాన్ని విడిచిపెట్టి వచ్చాడట, తన మహిమను విడిచిపెట్టి వచ్చాడట, తన తండ్రిని విడిచిపెట్టి వచ్చాడట. ఏమండి పరలోకములో ఆయన లెవెల్ ఎలాంటిదండి? ఏమండి అతని గొప్పతనం ఎలాంటిదండి? తండ్రి కుడిపార్శ్వమున ఏమండి ఆ సింహాసనం మీద మహిమ కలిగినటువంటి సింహాసనం మీద ఆసీనుడై ఉన్నటువంటి వాడు నీతో స్నేహం చేయడానికి, నిన్ను ప్రేమించాలని, నీవు బలహీనుడవైనప్పటికీ కూడా, పాపివైనప్పటికీ కూడా, పాపాత్ముడవైనప్పటికీ కూడా ఆ లోకమును విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చినటువంటి వాడు దేవుడే ఈ లోకానికి వచ్చాడు. దేవుని కుమారుడే ఈ లోకానికి వచ్చాడు. ప్రియమైన వాళ్ళారా, మనతో స్నేహం చేయడానికి. రోమీలకు రాసినటువంటి పత్రిక కూడా మనం చూద్దాం ఈ సమయంలో. 5వ అధ్యాయం 6వ వచనం. 5వ అధ్యాయము 6వ వచనం. ఏలయనగా మనమింకను బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు ప్రాణము పెట్టెను. చనిపోయానంటే ప్రాణం పెట్టాడు. యుక్త కాలమునంటే మంచి అవనప్రాయం, మంచి అవన. ఏమండి 30 సంవత్సరాలు, ఏమండి నడి వయసు. ఏమండి ఎవరైనా పెడతారా? చెప్పాలి. 50-60 సంవత్సరాలు వస్తేనే ఏంటి అప్పుడే నా శరీరం ముడతలు పడిపోతుందా? అప్పుడే ముసలిదాన్ని అయిపోతున్నానా అండి? అంటే చనిపోవడానికి ఒప్పుకోము ప్రియమైన వాళ్ళారా. అంటే ఒప్పుకుంటామా? చెప్పండి. అంటే ఒప్పుకుంటామా? మాట్లాడరేంటి? ఒప్పుకోం. అలాంటి యుక్త వయస్సులో కూడా ఇదిగో మన కోసము, బలహీనులమైన మన కోసం, ఏ విషయాల్లో? శరీర సంబంధముగా బలహీనులమే,
ఆత్మ సంబంధముగా కూడా బలహీనుడమే. ఇంకా కిందకి చదవండి. నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు, మంచివాని కొరకు ఎవడైనను ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును. ఏమండి, అలాంటి వాళ్ళు ఉన్నారా? మంచివాళ్ళ కోసం ప్రాణం పెట్టేవాళ్ళు ఉన్నారా? మాట్లాడరేటి? ఏమండి, ఉన్నారా? చెప్పాలి, ఉన్నారా? మంచి వాళ్ళ కోసం ప్రాణం పెట్టేవాళ్ళు ఎవరు ఉన్నారా? ఉన్నారని నేను అంటానండి. పాత నిబంధనలో ఉన్నాడండి. ఎవరో తెలుసా? ఇస్సాకు. ఎవరి గురించి? తండ్రి గురించి. నాన్న గొర్రె పిల్లేది దేవుడే చూసుకుంటానన్నాడు. దేవుడు చూసుకుంటానన్నాడు తండ్రి, అయినా ఎవరిని పొరండు పెట్టాడు? ఇప్పుడు ఏమనాలి అసలు ఇస్సాకు తెలిసిన తర్వాత? నన్నే చంపేస్తున్నాడు మా నాన్న అని చెప్పి లేచి పరిగెత్తం పోవడం అలా ఉంచండి. పరిగెత్తే వాన ఉంటుంది. అసలే యమనప్రాయం. దావీదు గారేమో ఉద్దుడు, తల పగడగొట్టిన కొడుకు అని మధ్య చూస్తలేదా? ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు బలం ఎవరికి ఉంటుంది? మాట్లాడాలి. కానీ మంచివాడు ఎవరు? అబ్రహాం. ఇదిగో మా నాన్న ఏం చేసినా మంచిదే, మంచి కొరకే చేస్తాడు. కనుక అరుదు. ఒకడు చనిపోవుట తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను. పాపాత్ములండి మనం ఏం పరిశుద్ధులము కాదు. పరిశుద్ధులము కాకపోయినప్పటికీ కూడా మనతో స్నేహం చేయడానికి, మన కొరకు ప్రాణం పెట్టడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడంటే ఎంతకంటే ప్రాణ స్నేహితుడు ఎవరుంటారు చెప్పండి? యోనాతాను ఒక ఎత్తు అయితే దానికంటే గొప్పవాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. యోనాతాను ప్రాణం కాపాడితే ఈయన మన కోసం ప్రాణం పెట్టి మన ఆత్మల్నే కాపాడాడు కదండి. అంటే కాపాడా? ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత నిశ్చయముగా మనల్ని రక్షించాడు. కనుక నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చెను అనేటటువంటి మాట అసలు పొంతన లేదండి ఆయనకి మనకి. ఆయన పరిశుద్ధుడు, మనం పాపులమైన మనల్ని పరిశుద్ధపరచడానికి లోకానికి వచ్చి తన ప్రాణాన్ని పెట్టాడు. ఇంతకంటే ప్రేమ చూపించినటువంటి స్నేహితుడు ఇంకెవరు ఉంటారో చెప్పండి? నీ స్నేహము క్రీస్తుతోనా? క్రీస్తు నీతో స్నేహం చేయాలని అనుకుంటున్నాడు. నీవు క్రీస్తుతో స్నేహం చేస్తావా? నన్ను చేస్తారా? ఎంతమంది చేస్తారు? చేయొద్దండి. ఎత్తట్లేదంటే ఎక్కడో కొడుతుంది. ఎత్తండి, పర్వాలేదు. ఏమండి అర్థమైంది? ఎత్తండి. చేస్తారా చెప్పండి. యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయం 11వ వచనం. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి అమ్మా
జీతగాడు గొర్రెల కాపరి కాడు కనుక గొర్రెలు తమవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచి పారిపోతాడు. నిజంగా ప్రేమించిన వాడికి జీతం కోసం డబ్బు కోసం ప్రేమించిన వాడికి తేడా ఉంటుందండి. గమనించండి, లోకంలో డబ్బు కోసం ప్రేమిస్తారు కొంతమంది, ఏయో లావాదేవీలు ఉంటాయి. నేను అప్పుడప్పుడు ఇలాంటివి పరిశీలిస్తాను. నాకు ఎవరైనా అప్పు ఉన్నారనుకోండి, తెగ ఫోన్లు చేసేస్తుంటారు. అన్న బాగున్నావా, సిస్టర్ బాగుందా, కుటుంబం బాగుందా, ఆరోగ్యవంతులుగా ఉన్నారా అంటారు. ఇంతకీ లావాదేవీ ఉంది. అవి కాస్త పూర్తయినాయి అనుకోండి, ఇక అన్న లేదు, వదిని లేదు, ఇంకెవరు లేదు, పిల్లలు లేరు. ఎందుకంటే అవసరం. ఇంతకీ మనం ఆ మధ్య ఉన్నాయేంటి? మీరు కూడా చూసుంటారు, కనుక జీతగాడే మర్చిపోకండి. ఎప్పటికైనా పారిపోతాడు మిమ్మల్ని వదిలి. జీతగాడే గనక గొర్రెలను వదిలి గూర్చి లక్ష్యం ఏం చేయడు, పోనే అడిగేది. మనకు అందిందా లేదా, మనకు డబ్బులు వచ్చినాయా లేదా. కనుక కొన్ని మీటింగ్స్ జరుగుతూ ఉంటాయండి. అవి లోక సంబంధమైన మీటింగ్స్ కానివ్వండి, ఆత్మ సంబంధ మీటింగ్స్ కానివ్వండి. ఆ మీట్ ఎందుకు అవుతారు అని అంటే, ఎందుకోసం కలుసుకుంటారు అని అంటే, ఈటింగ్ కానివ్వండి, ఈటింగ్ కోసమో లేకపోతే మనీ కోసమో. కానీ యేసుక్రీస్తు మనతో సహవాసం చేయడానికి కారణం ఏమిటి అని అంటే, ఇదిగో గొర్రెల కొరకు నా ప్రాణాన్ని పెట్టడానికి వచ్చాను. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుతాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. తప్పిదమునకే దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. 21. ఇందుకు మీరు పిలువబడతారు. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకేం ఉంచిపోయాడు? మాదిరి ఉంచిపోయాడు. మీ కొరకు ఏం పడ్డాడు ఆయన? ఏం పడ్డాడు? శ్రమలు పడ్డాడు, నిందలు పడ్డాడు, అవమానాలు పడ్డాడు. లేకపోతే ఆయనకి ఏంటండి? ఆయన రాజే. ఆయనకి ఏంటండి? ఆయన దేవుని కుమారుడే. సింహాసనం మీద కూర్చుండవలసినటువంటి వాడు, మహిమ కలిగిన సింహాసనం మీద. చాలామంది అక్కడ నుంచి దిగలేదండి. మీకు అర్థమైందా? కొన్ని కథలు ఉంటాయి, మన పూర్వ కథలు. ఏమంటే అర్థమైందా? పాన్పు మీద కూర్చుని మాట్లాడినటువంటి వారే తప్ప, అంటే కథలండి అవి. దిగొచ్చి ఏమండి అర్థమైన ఇంతటి శ్రమలు పొందినటువంటి వారు ఎవరు కూడా లేదు. కానీ ఆయన స్నేహాన్ని, ఆయన ప్రేమను ఎవరో కూడా గుర్తించలేకపోతున్నారు. ప్రియమైన వాళ్ళారా, గుర్తించలేకపోతున్నారు, గమనించలేకపోతున్నారు. ఈరోజు క్రీస్తును వెంబడింపకపోవడానికి కారణం అదే. అందుకే 15వ అధ్యాయంలో శిష్యులతో మాట్లాడుతూ అంటున్నాడు, ఇదిగో మిమ్మల్ని దాసులుగా చూడాలని నేను అనుకోవట్లేదు, మిమ్మల్ని స్నేహితులుగానే చూడాలని అనుకుంటున్నాను. అందుకే సమస్తము కూడా అన్ని విషయాలు మీతో నేను చెప్తున్నాను. చదవండి ఆ మాట. 15వ అధ్యాయము 13వ వచనం. తన స్నేహితుని కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ కలిగిన వాడు ఎవడునూ లేడు. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులైందురు. దాసుడు తన యజమానుడు చేయుదానిని ఎరుగడు కనుక ఇక
మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులు, అంటే సీక్రెట్, మర్మం అంటాడండి. పరలోక రాజ్య మర్మములు మీకు అనుగ్రహింపబడ్డాయి అంటాడు మత్తయి సువార్తలో. మీకు అనుగ్రహింపబడ్డాయి, మీ కన్నులు ధన్యములయ్యాయి, మీ చెవులు ధన్యములైనవి అంటాడు. కనుక నా తండ్రి నాకు ఏ సీక్రెట్స్ అయితే చెప్పాడో ఆ విషయాలన్నీ కూడా మీతో చెప్తున్నాను, తెలియజేసి తిని. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు అంటే ఫ్రెండ్గా మీరేమీ ఏర్పరచుకోలేదు, నన్ను నేనే ఏర్పాటు చేసుకున్నాను మిమ్మల్ని. ఏమంటే శిష్యులతో మాట్లాడుతూ మిమ్మల్ని ఏర్పాటు చేసి, ఇగో ఇక్కడ కూర్చున్న వాళ్ళందరినీ కూడా నేను ఆయన ఏర్పాట్లో ఉన్నాం కాబట్టే. ఏమంటే ఎక్కడికి వచ్చాం? ఏర్పాట్లో లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళని ఏర్పాటు చేసుకుందాం అనుకుంటున్నాడు. ఎక్కడెక్కడో కూర్చుంటున్నారు, ఇంకేం ఏర్పాటు చేసుకుంటాడు? ఆయన పిలుస్తున్నాడు కానీ నేను రానంటున్నారు. ఏం చెప్తామండి? దేవుని ఏర్పాటులో నువ్వు ఉంటే, క్రీస్తు ఏర్పాటులో నువ్వు ఉంటే, క్రీస్తు పిలుపును నువ్వు అంగీకరించగలిగితే, ఏమంటే క్రీస్తు సహవాసంలో నువ్వు నడవగలిగిన వాడవుతావు, నువ్వు ధన్యుడు అవుతావు. నిన్ను దాసునిగా చూడట్లేదు దేవుని కుమారుడు, స్నేహితుడిగానే చూస్తున్నాడు. చాలామంది ఏమండి మహాత్ములు దాసులుగా చేసుకున్నారు, రాజులు దాసులుగా చేసుకున్నారు మనుషుల్ని. క్రీస్తు అయితే దాసుడుగా ఉండాలని అనుకోలేదండి, స్నేహితుడిగా. అందుకే క్రొత్త నిబంధనలు మీరు చూడండి, సహోదరుడిగా, స్నేహితుడిగా, దాసుడిగా ఎప్పుడూ చూడలేదండి యేసుక్రీస్తు. మీరు నమ్మరు. దైవములుగా అంటే ఒక ఇంటిలో ఉంటున్నటువంటి వారిగానే దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు చూస్తున్నాడు. ప్రియమైనటువంటి కనుక ఈ విషయాలు ఆలోచన చేసినట్లయితే మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుదామండి. 3వ అధ్యాయము 16వ వచనం. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక, దీని వలన, అది ప్రేమ అంటే, స్నేహం అంటే ఏటో ఎవరి ద్వారా మనకు అర్థమవుతుంది? ఎందుకు? అసలైనటువంటి స్నేహం ఎవరి ద్వారా అర్థమవుతుందో తెలుసా? చెప్పాలి. ప్రాణం పెట్టాడు గనక, ప్రాణం పెట్టాడు గనక. అదే చెప్తున్నాడు యోహాను గారు. చూడండి ఏమంటున్నాడంటే, ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనక. ప్రాణము పెట్టిన స్నేహితుడు, ప్రాణము కాపాడినటువంటి స్నేహితుడు మనం చూసాం. ఎవరు? యోనాతాన్. ఎవరిని కాపాడాడు? ఏమండి దావీదు ఎవరు? స్వబుద్ధి కలిగినటువంటి వాడు. ఒక మంచి స్నేహితుడిని కాపాడాడు యోనాతాన్. ఏమండి మరి ఈ స్నేహితుడు, ప్రాణం పెట్టినటువంటి స్నేహితుడు చెప్పాలి, దుష్టులను ప్రేమించి పాపులను ప్రేమించి, అదేటండి మళ్ళీ చిత్రం. మరలా వాళ్ళని నీతిమంతులుగా మార్చి పరిశుద్ధులుగా మార్చడం కోసం తన ప్రాణాన్నే అర్పించి తాను అప్పగించుకొని తన ప్రాణాన్ని పెట్టి మరలా మనల్ని తన యొద్దకు తీసుకుని వెళ్ళి తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టేటటువంటి అవకాశాన్ని ప్రభువైన యేసుక్రీస్తు మనకి కలగచేస్తున్నాడు. కనుక మీరు జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఏమంటున్నాడు చూడండి. ఆయన మన నిమిత్తము ప్రాణం పెట్టెను కనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా మన సహోదరుల నిమిత్తము మన ప్రాణములు పెట్టబద్దులమై ఉన్నాము. క్రీస్తు యేసుకు కలిగినటువంటి మనస్సును మీరును కూడా కలిగి ఉండండి. క్రీస్తు యేసు ఏం కోరుకున్నాడు అని అంటే లోకంలో మంచి జరగాలని కోరుకున్నాడు. మీరును కూడా ఏం కలగాలని కోరుకోవాలో తెలుసా? నీ సహోదరుడికి మంచి జరగాలని కోరుకోవాలి, నీ కుటుంబానికి మంచి జరగాలని కోరుకోవాలి, నీ స్నేహితులకు మంచి జరగాలని కోవాలి, సమాజానికి మంచి జరగాలని
కోరుకోవాలి. అలా జరగాలంటే నీతోనే ప్రారంభం అవ్వాలి. దాని కొరకు శ్రమలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, సమస్యలు ఉంటాయి. అర్థం చేసుకునేవారు కొంతమంది అయితే అర్థం చేసుకునేవారు కొంతమంది ఉంటారు, అపార్థం చేసుకునేవారు కొంతమంది ఉంటారు. ఏమంటే అర్థమైందా? అయినప్పటికీ కూడా మంచి జరగాలని నువ్వు కోరుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి వారు ఒకరున్నారు. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు, ప్రాణము పెట్టినటువంటి స్నేహితుడు. కనుక ఆ ప్రాణం పెట్టినటువంటి స్నేహితుడిని అనుసరిస్తూ ఆయన అడుగుజాడల ప్రకారంగా మనం నడుచుకుంటూ, ఏమన్నా అర్థమవుతుందా? ఆయన చెప్పినటువంటి ఆజ్ఞల ప్రకారంగా మనం జీవిద్దాం. అట్టి స్థితి మనందరికీ కూడా ఆ మహాదేవుడు కలగజేయాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. మీ అందరికీ వందనాలండి. ఏమన్నా అర్థమైందా? అందరికీ అర్థమైందా? ఏమో నా మైండ్లో లేదు, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అంటే చాలా వరకు అర్థమయ్యేటట్టుగానే చెప్పాను. ఎందుకంటే నా బీపీ 90 ఇందాక చూపిస్తే, అయినా సరే దేవుడు తన శక్తిని బట్టి మాట్లాడగలనా అని అనుకున్నాను. దేవుని యొక్క చిత్తాన్ని బట్టి మీకు అర్థమైతే నేను ధన్యుడిని అని నాకు పర్వచ్చుకంటే మీ అందరికీ ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధులను కనికరించగలిగిన మా ప్రియ పరలోకపు మీకు వందనాలు నాయన. బలహీనైన నన్ను తండ్రి మీరు బలపరిచి నీ పిల్లలకు విలువైనటువంటి సంగతులు నీ పిల్లలకు నాకు అందరికీ తెలియజేసినందుకు అన్నారు. బాబా నీ చిత్తాన్ని బట్టి ఒక మంచి స్నేహితుడిని మేము సంపాదించుకున్నాం. మా కొరకు ప్రాణం పెట్టినటువంటి ప్రాణ స్నేహితుడిని మీ కుమారుని వారిని మేము సంపాదించుకున్నాం ఆయన. ఇంకా చాలామంది సంపాదించుకోవాలనే వారు ఉన్నారు. వారు కూడా తండ్రి నిశ్చితమైతే మీ కుమారుని ఆకర్షణలోనికి వచ్చి తండ్రి వారి యొక్క జీవిత పరమార్థాన్ని అర్థం చేసుకునేటటువంటి భాగ్యాలు ఇచ్చి కాపాడండి. పరలోక రాజ్య సంబంధమైనటువంటి ప్రతి విషయాన్ని తెలుసుకునేటటువంటి భాగ్యాలు ఇచ్చి కాపాడి నడిపించండి. ఇటు స్నేహితులు నాయన దొరుకుట అరుదు నాయన. ప్రభా మరి తండ్రి మా ప్రభా నీ చిత్త ప్రకారముగా తండ్రి ప్రతి ఒక్కరికి కూడా తండ్రి నీ జ్ఞానమును అందజేసి నీ కృప ద్వారా నడిపించమని ఇదిగో వినినటువంటి మేము విని విడిచిపెట్టేవారుగా కాకుండా విడిచిపెట్టి భ్రష్టులమైపోయేవారుగా కాక వాక్య ప్రకారము జీవించేటటువంటి మంచి మనసు మాకు అనుగ్రహించమని కోరుతూ ఇప్పుడు ఎల్లప్పుడూ తోడేయమని నాయన నీ చిత్త ప్రకారంగా మమ్మల్ని నడిపించమని అడుగుతున్నాం. ఇదిగో తండ్రి మరి దుష్టుని యొక్క సాంగత్యము తండ్రి మంచి జీవితాన్ని చెరుపును అని మీరు సెలవించారు తండ్రి. మంచివానితో స్నేహం చేస్తే తండ్రి మా జీవితాలు చరితార్థమవుతాయి. ఇదిగో పోయిన వారము ఈ వారం మీరు మాకు ఇచ్చినటువంటి వాక్యాన్ని బట్టి మీకు స్తుతులు సమర్పిస్తూ ఇప్పుడు ఎల్లప్పుడూ మాకు తోడుగా ఉండమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాం తండ్రి. మీ అందరికీ